అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లిలో టీడీపీలో వర్గ విభేదాలు మరోసారి బయటపడ్డాయి. మంత్రి లోకేష్ జన్మదినం సందర్భంగా ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేశారు. ఇది గిట్టని మరో వర్గం వాటిని చింపివేయడంతో ఇరు వర్గాల మధ్య వివాదం చెలరేగింది. స్థానిక నియోజకవర్గ ఇన్ఛార్జ్ జయచంద్రారెడ్డికి మాజీ ఎమ్మెల్యే శంకర్ వర్గానికి మధ్య గొడవలు జరుగుతున్న నేపథ్యంలో ఈ ఫ్లెక్సీలు మాజీ ఎమ్మెల్యే శంకర్ వర్గం కట్టారు. అయితే ఇన్ఛార్జ్ జయచంద్రారెడ్డి వర్గానికి చెందిన వ్యక్తులు వాటిని చించివేసినట్లు వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లిలో టీడీపీలో వర్గ విభేదాలు మరోసారి బయటపడ్డాయి. మంత్రి లోకేష్ జన్మదినం సందర్భంగా ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేశారు. ఇది గిట్టని మరో వర్గం వాటిని చింపివేయడంతో ఇరు వర్గాల మధ్య వివాదం అయితే చెలరేగింది. స్థానిక నియోజకవర్గ ఇన్ఛార్జ్ జయచంద్రారెడ్డికి మాజీ ఎమ్మెల్యే శంకర్ వర్గానికి మధ్య గొడవలు జరుగుతున్న నేపథ్యంలో ఈ ఫ్లెక్సీలు మాజీ ఎమ్మెల్యే వర్గం కట్టారు. అయితే ఇన్ఛార్జ్ జయచంద్రారెడ్డి వర్గానికి చెందిన వ్యక్తులు వాటిని చింపివేసినట్లుగా వారైతే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా బ్యూరో చీఫ్ గోపీనాథ్ మరింత సమాచారం అయితే అందిస్తారు. గోపీనాథ్, మొత్తం మీద చాలా రోజుల నుంచి కూడా తంబలపల్లిలో తెలుగుదేశం పార్టీలో ఒకే పార్టీలో రెండు వర్గాలుగా విడిపోయి, అంటే ఇదంతా కూడా ఇప్పటి జరుగుతున్న విషయాలు కాదు. 2024 ఎన్నికల సందర్భంగా అంటే అప్పటి నుంచి కూడా గొడవలు జరుగుతున్నాయి. ఎందుకంటే మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి శంకర్ కి, అదేవిధంగానే ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి జయచంద్రారెడ్డికి, వీళ్ళిద్దరు రెండు వర్గాలుగా విడిపోయి అప్పటి నుంచి కూడా గొడవలు జరుగుతున్నాయి. అందువల్లనే ఎన్నికల సందర్భంగా కూడా పార్టీ ఘోరంగా కూడా ఓడిపోవడం జరిగింది తంబలపల్లిలో. అప్పటి నుంచి కూడా ఇంకా మరీ అది విస్తృతంగానే కొనసాగుతుందని మనం చెప్పుకోవచ్చు. అయితే తాజాగా నిన్న మంత్రి లోకేష్ జాతీయ ప్రధాన కార్యదర్శి కాబట్టి తెలుగుదేశం పార్టీకి ఆయన బర్త్డే సందర్భంగా పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది, ఏదైతే మాజీ ఎమ్మెల్యే శంకర్ వర్గం. అయితే ఆ ఫ్లెక్సీలన్నింటినీ కూడా రాత్రే ధ్వంసం చేశారు. కొంతమంది దుండగులు మొత్తం కూడా చించివేసి మొత్తం కూడా రోడ్ల పైన మొత్తం కూడా వేసేసిన పరిస్థితి. ఈ విషయంలోనే ఇదంతా కూడా చేసింది ప్రస్తుతం ఉన్నటువంటి ఇన్ఛార్జ్ జయచంద్రారెడ్డికి సంబంధించిన వర్గమే చేశారంటూ కూడా వాళ్ళు మాజీ ఎమ్మెల్యేకి సంబంధించిన అనుచరులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ఇదే సందర్భంలోనే నిన్న మంత్రికి సంబంధించి అంటే బర్త్డే సందర్భంగా కేక్ కట్ చేయడానికి ఒక ఆటోలో దాదాపుగా 20-25 కేజీల కేక్ ను కూడా తీసుకొస్తూ వెళ్లడం జరిగింది. ఆ సందర్భంగా కొంతమంది దుండగుల ఆటోను కూడా అడ్డగించి ఆ కేక్ ని రోడ్డు పైన కింద పడేసి ధ్వంసం చేశారు. అయితే ఒకే పార్టీలో ఉండి ఎంతో ఈ రకంగా పార్టీకి సంబంధించి పెద్ద ఎత్తున ఈ రకంగా వివాదాలు కొనసాగిస్తున్న నేపథ్యంలో గతంలో కూడా పార్టీ అధిష్టానానికి అంటే ఫిర్యాదులు వెళ్లడం జరిగింది. దీనిపైన త్వరలోనే అవకాశం కూడా ఉంది. అయితే తాజాగా జరిగిన ఘటనకు సంబంధించి కూడా పార్టీ హైకమాండ్ చాలా సీరియస్ గా తెలుస్తా ఉంది. తంబలపల్లిలో ఎందుకు ఇంత దారుణంగా ఒకే పార్టీలో ఉన్నటువంటి నేతలు సమన్వయంగా కొనసాగించుకోకుండా ఎందుకు ఇంత దారుణంగా ఒకరిపైన ఒకరు ఈ రకంగా దాడులు చేసుకుంటున్నారు? ప్రభుత్వం ఏర్పాటై దాదాపుగా 6-7 నెలలు కావస్తుంది. సంక్షేమ పథకాలు కావచ్చు, లేదంటే ప్రభుత్వ కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రభుత్వానికి అదేవిధంగానే పార్టీకి మంచి పేరు తెచ్చే విధంగా నేతల తీరు ఉండాలి. కానీ ఈ రకంగా ఒకరిపైన ఒకరు దాడులు చేసుకోవడం, ఫ్లెక్సీలు చించివేయడం, లేదంటే బర్త్డే పేర్లతో ఈ రకంగా ధ్వంసం చేయడం, జాతీయ ప్రధాన కార్యదర్శి సంబంధించిన లోకేష్ సంబంధించినటువంటి బర్త్డే కేక్ రోడ్ల పైన ధ్వంసం చేయడం, ఇట్లా ఈ రకంగా చేయడం కరెక్ట్ కాదంటూ కూడా స్థానిక ప్రజలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపైన పూర్తి స్థాయిలో హైకమాండ్ కి సమాచారం ఉంది. ప్రభుత్వ పరంగా కూడా ఇంటెలిజెన్స్ రిపోర్టు కూడా ఆ రకంగానే ఇచ్చినట్లు తెలుస్తోంది. దీనిపైన పూర్తి స్థాయిలో విచారణ జరిపి చర్యలు తీసుకునే అవకాశం అయితే ఉంది. అయితే ఇద్దరు నేతలు కూడా తమ్మలపల్లిలో క్రియాశీలకమైన నేతలు, ఒకరు ఇన్ఛార్జ్, మరోవైపు మరొకరు వచ్చి మాజీ ఎమ్మెల్యే కాబట్టి
ఇద్దరు నేతలను సమన్వయం చేయడంలో హైకమాండ్ కూడా నిర్లక్ష్యంగా ఉందా, లేదంటే దీనిపైన ఎవరిపైనైనా సరే చర్యలు తీసుకునే అవకాశం ఉందా అనేది మనం చూడాల్సిన అవసరం అయితే ఉంది. అయితే నిన్న జరిగిన ఘటనకు సంబంధించి కావచ్చు, ప్రస్తుతానికి తంబలపల్లిలో తీవ్రమైనటువంటి ఉధృతులు కొనసాగుతున్న నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కూడా పోలీసులు ఇప్పటికే కూడా అన్ని రకాల బందోబస్తు ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. రెండు వర్గాలకి ఇప్పటికే కూడా కౌన్సిలింగ్ ఇచ్చారు. ఎవరైనా సరే చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే పూర్తి స్థాయిలో కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా పోలీసులు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. నిన్నటి నుంచి జరిగినట్టు ములకల చెరువు కావచ్చు, తమ్మలపల్లి కావచ్చు, పలు ప్రాంతాలు ఏదైతే ఎక్కడెక్కడ ఈ ఉధృతులు కొనసాగుతున్నాయో ఆయా ప్రాంతాల్లో అదనపు బలగాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎప్పటికప్పుడు ఎస్పీకి, అన్నమయ్య జిల్లా ఎస్పీకి, కలెక్టర్ కి నివేదిక ఇచ్చారు. నిన్న జరిగిన ఘటనకు సంబంధించి కావచ్చు, నిన్న రాత్రి జరిగినటువంటి ఫ్లెక్సీల ధ్వంసానికి సంబంధించిన విషయాలు కావచ్చు, వీటన్నిటిపైన కూడా ఉన్నతాధికారులకి రిపోర్ట్ ఇచ్చారు. త్వరలోనే చర్యలు కూడా తీసుకునే అవకాశం అయితే ఉంది. పద్మ. రైట్, థ్యాంక్ యూ గోపి.